అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. ఇక్కడ మనం సింపుల్‌గా కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. లంచ్ బాక్సుల్లోకి చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 కప్పుల బాస్మతి రైస్‌ని తీసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్న కప్పుతోనే 3 కప్పులు తీసుకున్నాను. ఆ తర్వాత ఈ బియ్యం మొత్తాన్ని కూడా బాగా కడుక్కొని ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి. కొత్తిమీర మొత్తాన్ని కూడా నీట్‌గా మట్టి లేకుండా తీసి దాని మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. మిక్సీ జార్‌లో వేసేసి దీంట్లో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. నేను 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలానే కొంచెం దీంట్లోకి పుదీనా కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం పుదీనాను కూడా తీసేసుకొని ఒలిచి ఈ పుదీనాను కూడా నేను మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. వేసుకొని దీని మొత్తాన్ని కూడా బాగా మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకొని దీన్ని మనం ఫైన్ గ్రైండ్‌గా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యిని వేసుకోండి. లేదంటే ఆయిల్ అయినా వేసుకోండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్‌ని కోసి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా కొంచెం నెయ్యి కాగిన తర్వాత మీ దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకోవాలి. నేను కొంచెం మసాలా దినుసులు మాత్రమే వేసేసుకొని అలాగనే ఆనియన్స్ని కూడా వేసేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని కలుపుకొని వేయించుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఇంట్లో దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఒక 2 స్పూన్స్ వేసేసుకున్నాను. వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఈ కొత్తిమీర మొత్తాన్ని కూడా మిక్చర్ని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని దాంట్లో వాటర్ కంటెంట్ అంతా పోయి దగ్గర పడే వరకు దీన్ని మనం మిక్స్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నట్టుగా వాటర్ అంతా కూడా వెళ్ళిపోవాలండి. మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం దీన్ని నేను ఇక్కడ ఒక రైస్ కుక్కర్లో దీన్ని మార్చుకున్నానండి. రైస్ కుక్కర్లో మార్చుకొని నేను 3 కప్పుల బాస్మతి రైస్ని నానపెట్టుకున్నాను. 3 కప్పుల బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ సరిపోతుందండి. అందుకని నేను 3 గ్లాసుల వాటర్ని ఈ రైస్ కుక్కర్లో పోసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా మూత పెట్టేసి ఈ వాటర్ మొత్తం కూడా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యి బబుల్స్ రావాలి. ఈ వాటర్లో కొంచెం మనం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు అంతా సరిపోయిందా లేదా మన టేస్ట్కు తగ్గట్టు చూసుకొని ఆ తర్వాత ఈ విధంగా మూత తీసి బబుల్స్ వస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఇలా బబుల్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 20 మినిట్స్లో మనకి కొత్తిమీర రైస్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి. చూడండి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఎంత పొడి పొడిగా వచ్చిందో. దీన్ని మనం రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ రైస్ క్విక్గా అయిపోతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కొత్తిమీర రైస్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వారానికి ఒకసారన్నా పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.